హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణ్ణి ఆపు వాడు ఆగలే లేడు గురు. సో గైస్, ఈరోజు నిన్న రెండు మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ రివ్యూ చూద్దాం. అలాగే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ ఈరోజు మ్యాచ్ ఉంది, సో దాని గురించి కూడా కొద్దిగా చూద్దాం. అండ్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కున్న ఆర్ఆర్కి జరిగింది. ఉప్పల్ని పరుగుల వర్షంతో నింపేశారు. సో ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్ఆర్, యాక్టింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్. అండ్ విచ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ డిసిషన్ టు బి ఫెయిర్. మంచి డిసిషనే, కాకపోతే వాళ్ళు బౌలర్స్ కొద్దిగా ఫెయిల్ అయ్యారు. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో మొదలు పెడదాం. ఓపెనింగ్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మొదలు పెట్టారు, విధ్వంసం సృష్టించారు. ఫస్ట్ 6 ఓవర్లోనే 100 కొట్టేస్తారేమో అనిపించింది. సో దే స్కోర్ సమ్ 87 ఆట్ రన్స్ ఇన్ ఫస్ట్ 6 ఓవర్స్. అభిషేక్ శర్మ కూడా చాలా చక్కగా ఆడాడు. మేబీ తక్కువ తన తన కెరీర్ రన్స్లో పోల్చుకుంటే కొద్దిగా తక్కువే, 24 సమ్ రన్స్ కొట్టాడు. సో బట్ ఏ స్మాల్ క్యామియో, చాలా ఇంపాక్ట్ఫుల్ క్యామియో ఇది. తనతో పాటు ట్రావిస్ హెడ్ 67 31 బాల్స్. తను కూడా ఎక్కడైతే విడిచిపెట్టి అక్కడే మొదలు పెట్టాడు. సో తను చాలా భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇది ఉప్పలకి వచ్చే ఏ టీంకైనా సరే ఒక వార్నింగ్ లాంటిది. సో మీరు రండి, మేము కొట్టి పంపిస్తాం అంతే. ఎలా ఉంది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. తర్వాత వచ్చాడు ఇషాన్ కిషన్, పాకెట్ డైనమైట్. చెప్పనవసరం లేదు మనం ఇషాన్ కిషన్ గురించి. ఆప్షన్లో తీసుకున్న తర్వాత వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇషాన్ కిషన్ నెంబర్ 3 వస్తాడు. సేమ్ టెంప్లెట్ ఎస్ఆర్హెచ్ టెంప్లెట్ లాస్ట్ సీజన్లో ఏదైతే ఉందో అదే కొనసాగిస్తారని. సో ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, ఇషాన్ కిషన్ హ్యాజ్ ఎ పాయింట్ టు ప్రూవ్ అని. సో ఈ ప్రూవెన్ 106 కొట్టాడు, వచ్చిన ప్రతి బాల్ని బౌండరీ కొట్టాడు, చాలా అగ్రెషన్ చూపించాడు. ఏ బౌలర్ని చూడలేదు, స్పిన్ ఫాస్ట్ ఏం పట్టించుకోలేదు. సో ఇలాగే కానీ ఫామ్ కంటిన్యూ చేయాలని కోరుకుందాం. పోనీ హెడ్ అయిపోయాడు కదా, నెక్స్ట్ స్కోర్ తగ్గుతుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి, అదే పేస్ని కొనసాగించాడు. తను కూడా 30 ఆట్ రన్స్ చిన్న క్యామియో కొట్టాడు. తర్వాత క్లాస్ అని వచ్చాడు, క్లాస్ని కూడా అదే 34 రన్స్ కొట్టాడు. ఎవరు ఎక్కడ తగ్గింది లేదు. సో వచ్చిన ప్రతి ఒక్కరు 6లు కానీ 4లు కానీ ఎక్కడా ఆపలేదు. సో ఈ విధంగా ఆర్ఆర్ బౌలింగ్ని అయితే చితగా ఆరేశారు. ఇంకా ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే దేశపాండే 3 వికెట్లు తీశాడు, 44 రన్స్ ఇచ్చాడు. తనకు కూడా గట్టిగా కొట్టారు. అండ్ ఆర్చర్ అయితే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఐపీఎల్ స్పెల్స్ అనమాట. ఆర్చర్ ఆ నైట్ని చాలా వేగంగా మర్చిపోవాలి. సో ఆర్చర్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఫర్ ఆర్ఆర్ ఎస్టర్డే. అండ్ దీక్షణ కొంతలో కొంత పర్లేదు, నో బాల్స్ అక్కడ ఇక్కడ వేసాడు. సో నో బాల్స్ వద్ద కాస్ట్ అయ్యాయి. అండ్ వికెట్స్ తీసాడు. వనింద హసరంగా ఆడతాడు అనుకున్నాం, బట్ దే సమ్హౌ చూజన్ నాట్ టు ప్లే వనింద హసరంగా అండ్ దీక్షణని ఎంచుకున్నారు. సో ఇట్ ఈస్ ఓన్లీ చేంజ్ ఫ్రమ్ అవర్ ప్లేయింగ్ 11. శుభం దుబే ఆడాడు మనం అనుకున్నట్టే, చాలా లాస్ట్లో చిన్న కామియో కూడా ఇచ్చాడు. చూద్దాం. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయ్యింది, ఆర్ఆర్ బౌలింగ్ అయింది. ఇప్పుడు ఆర్ఆర్ బ్యాటింగ్ చూద్దాం. ఆర్ఆర్ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ కొద్దిగా ఫెయిల్ అయినట్టు చెప్పలేదు. జైస్వాల్ ఒకరాన్నే కొట్టాడు, పెద్దగా ఏం పెర్ఫామ్ చేయలేదు. సో నెక్స్ట్ నితీష్ రాణా రావాలి, కానీ కెప్టెన్ పరాగ్ నేను చూసుకుంటా అన్నట్టు తన నెంబర్ 3లో వచ్చాడు. బట్ ఆ అగ్రెషన్లోనే తను అలాగే మళ్ళీ ఎలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు, 4 రన్సే కొట్టాడు. నెక్స్ట్ వచ్చి నితీష్ రాణా కూడా ఏం ఆడలే, తను కూడా వెంటనే అయిపోయాడు. సో అప్పుడు మొత్తం భారం అంతా సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్ మీద పడింది. సంజు శాంసన్ స్టార్టింగ్ నుంచి కూడా షమి మీద 4-6తో స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ విధంగా అక్కడి నుంచే ఇన్నింగ్స్ అనేది షమీది మన శాంసన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన ధ్రువ్ జురెల్ చాలా మంచి షాట్స్ కొట్టాడు. ఆఫ్ సైడ్ లాంగ్ ఆఫ్ మీద నుంచి కానీ ఆ కవర్స్ మీద నుంచి కొట్టిన 6లు అయితే భలే ఉండేది. స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ కూడా 6లు కొట్టాడు. సిమర్జిత్ సింగ్కి ఒక ఓవర్లో 2-3 6లు కొడతాడు. అవి అయితే అవుట్ ఆఫ్ ది బుక్ షాట్స్ అనమాట. అండ్ శాంసన్ గురించి మనకు పెద్దగా చెప్పాల్సిన లేదు. తనకి హైదరాబాద్లో అంత రికార్డ్ ఉంది, ఆ స్ట్రైక్ రేట్లో 50+ యావరేజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో అదేవిధంగా శాంసన్ కూడా బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన హెట్మేర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 46. అండ్ శుభం దుబే కూడా 40 ఆట్ రన్స్, అది కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వచ్చేసరికి స్టార్టింగ్లో ఇక బ్రేక్ త్రూస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ గ్రౌండ్లో 280 కూడా సేఫ్ కాదని అనిపిస్తుంది. ఇప్పుడు చూసాం ఆల్రెడీ టాప్ పవర్ ప్లేలో 3 వికెట్స్ పడిపోయినా సరే 240 ఆట్ రన్స్ కొట్టారంటే ఆ వికెట్స్ పడకపోయి ఉంటే ఇంకా 20-30 రన్స్ ఎక్స్ట్రా కొట్టే ఉంటారేమో. సో సిమర్జిత్ సింగ్ ప్లేడ్ ఏ కీ రోల్ హియర్. తను 2 వికెట్లు తీశాడు పవర్ ప్లేలో, అది కూడా హ్యూజ్ వికెట్స్. లైక్ అభిషేక్ శర్మ వికెట్, జైస్వాల్ వికెట్ కావచ్చు, లేకపోతే రియాన్ పరాగ్ వికెట్ కావచ్చు, సిమర్జిత్ సింగ్ ఒకే ఓవర్లో తీశాడు. సో అండ్ నెక్స్ట్ సమీ తీశాడు, నితీష్ రాణా వికెట్. పవర్ ప్లేలో 3 వికెట్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే ఈ మ్యాచ్లో. అండ్ చివరి ఆఖరికి మనం అనుకునేది జరిగింది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే చక్కగా అలకోగా గెలిచారు. అండ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్కి ఇచ్చారు. ఇంకెవరికి ఇవ్వగలరు. 106 కొట్టాడు, 47 బాల్స్లో ఆ సిక్స్లు ఆ ఫోర్లు. తనైతే ఒక క్యాచ్ కూడా పట్టాడు. సో ఇట్ ఈస్ ద నైట్ టు రిమెంబర్ ఫర్ ఇషాన్ కిషన్. అండ్ ఇలాగే కొనసాగిస్తారని కోరుకుందాం. లాస్ట్లో ఏదో చిన్న నిగిల్ కూడా అయ్యింది, అది పెద్ద ఇష్యూ కాకూడదని కోరుకుందాం. అదనమాట ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి. నెక్స్ట్ మ్యాచ్ గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే ఎంఏ అయింది. మనం చెప్పుకున్నాం అండ్ క్లాసికో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య ఎలా ఉంటుందో, సిఎస్కే ఎంఏ మధ్య ఎలా ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచారు సిఎస్కే. టాస్ గెలిచి యాక్చువల్గా మనం అనుకున్నట్టే బౌలింగ్ ఎంచుకున్నారు. తర్వాత సిఎస్కే బౌలింగ్ చూద్దాం ఫస్ట్. ఆ పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ ఇచ్చిన స్టార్ట్ ఏదైతే ఉందో సిఎస్కే విన్కి ఫౌండేషన్ లాంటిది. సో రోహిత్ శర్మ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, డక్అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో ఇలాగే చేస్తుంటాడు, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటాడు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ రోహిత్ ఆర్ ఎంఏ. ఫస్ట్ మ్యాచెస్లో వాళ్ళకి ఇది బాగా రొటీన్ అయిపోయింది. లాస్ట్ 13-14 సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడు వచ్చి ఎంఐ గెలిచిందే లేదు. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ఇట్. అండ్ తర్వాత వచ్చిన విఘ్నేష్ పుత్తూర్. మనం ఆల్రెడీ ప్రీ షోలో మాట్లాడుకున్నాం. విఘ్నేష్ పుత్తూర్ కేరళ నుంచి వస్తాడు. రంజీ మ్యాచ్ కూడా ఇంకా ఆడలేదు, లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ అని చెప్పి. సో అదే జరిగింది. తన ఇంపాక్ట్ ప్లేయర్లో తెచ్చుకున్నారు. తను 3 వికెట్లు తీశాడు, మంచి వేరియేషన్ చూపించాడు. గూగ్లీ ఉంది, స్లైడర్ ఉంది. స్లో విఘ్నేష్ పుత్తూర్ ఈజ్ ఏ ఎక్సలెంట్ పిక్. అండ్ చెన్నై అదే మన ముంబై బ్యాటింగ్కి వచ్చేసరికి పెద్దగా చెప్పుకోవాలి ఇంకేం లేదు. తిలక్ వర్మ వచ్చిన ఫస్ట్ 2 బాల్ అశ్విన్కి 2 4తో స్టార్ట్ చేశాడు. 31 కొట్టాడు, 25 బాల్స్. అండ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక 29 రన్స్ క్యామియో వచ్చింది, అది కూడా చాలా స్లోగా వచ్చింది. అండ్ లాస్ట్లో దీపక్ చహరా 6, 4, 28 కొట్టాడు. తను కొట్టకపోతే 150+ స్కోర్ కూడా వచ్చేది కాదేమో. సో దీపక్ చహర్ అక్కడ బాగానే పెర్ఫామ్ చేశాడు. బౌలింగ్తో కూడా ఒక వికెట్ తీశాడు, రాహుల్ త్రిపాఠి వికెట్. అండ్ చెన్నై బ్యాటింగ్కి వచ్చేసరికి మనం అనుకున్నట్టు గైక్వాడ్ అండ్ రవీంద్ర ఓపెనింగ్ వస్తారు అనుకున్నాం. బట్ గైక్వాడ్ ఓపెనింగ్ అయితే రాలేదు, త్రిపాఠిని ఓపెనింగ్ పంపించారు. బట్ త్రిపాఠి వన్స్ అగైన్ ఫెయిల్ అయ్యాడు. నెంబర్ 3లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చాడు. సో నెంబర్ 1 పంపించారు, అందులో కూడా ఫెయిల్ అయ్యాడు. వెంటనే గైక్వాడ్ వచ్చాడు. మేబీ త్రిపాఠిని పంపించినా సరే గైక్వాడ్ రవీంద్ర ఓపెనింగ్ టైప్లో అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఓవర్లోనే గైక్వాడ్ బ్యాటింగ్ దిగాడు కాబట్టి. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి కూడా ఆ బోల్ట్ని కవర్ డ్రైవ్ కొట్టడం కానీ, వరుసగా 2 కవర్ డ్రైవ్లు కానీ, గైక్వాడ్ వచ్చినప్పటి నుంచే చాలా బాక్స్ ఆఫీస్ ఫామ్లో కనిపించాడు. బౌలర్ మీద విరుచుకుపడ్డాడు. తన కెరీర్లో ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 కొట్టాడు. 22 బాల్స్లో 50 కొట్టేశాడు. ఆ మ్యాచ్ ఇంకా అయిపోయింది అనే టైంలో, ఇంకా 1 సైడ్ చేసేసాడు అనే టైంలో గైక్వాడ్ వికెట్ తీశాడు విఘ్నేష్ పుత్తూర్. సో ఆ విధంగా సిఎస్కే పతనం అయితే మొదలైంది. కానీ రచిన్ రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఒక ఎండ్లో పాతుకుపోయాడు. తను ఏమనుకున్నాడంటే ఏమైనా కానీ ఎవరైనా కొట్టి నేనైతే లాస్ట్ వరకు ఉంటాను అన్నట్టు ఆడాడు. తర్వాత వచ్చిన శివం దూబే 6 కొట్టాడు, తర్వాత అవుట్ అయిపోయాడు. తర్వాత దీపక్ హూడా ఏం ఆడలేదు, దీపక్ హూడా కూడా వేగంగా అయిపోయాడు. తర్వాత శామ్ కరణ్ వికెట్స్ కోసం చూశాడు, బౌల్డ్ అయిపోయాడు. తర్వాత వచ్చిన జడేజా రవీంద్ర మధ్యలో కొద్దిగా పార్ట్నర్షిప్ అయితే నడిచింది. జడేజా లాస్ట్ మ్యాచ్ ఫినిష్ అయిపోయిన టైంలో రన్అట్ అయిపోయాడు. ధోని వచ్చాడు, ఫ్యాన్స్ అందరికి చాలా ఉత్సాహం తెచ్చాడు. 2 బాల్స్ ఆడాడు, ఇట్స్ ఏ ట్రీట్ టు వాచ్. అండ్ ఫైనల్లో రచిన్ రవీంద్ర లాస్ట్ విఘ్నేష్ పుత్రిక 2 సిక్సెస్ కొట్టాడు. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ శాంసన్ 6 కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. ఈ విధంగా సిఎస్కే అయితే మ్యాచ్ సింపుల్గానే గెలిచింది. ఇది పెద్ద కంటెస్ట్ ఏం జరగలేదు, అంటే అంత హైప్గా ఏం మ్యాచ్ జరగలేదు. బట్ నందలెస్ సిఎస్కే వన్ ద ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ ఎంఐ. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి నూర్ అహ్మద్ గురించి చెప్పడం మర్చిపోయాం. నూర్ అహ్మద్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ ఐపీఎల్ డెబ్యూట్ ఫర్ సిఎస్కే. తనని 10 కోట్లు ప్లస్ ఇచ్చుకున్నారంటే వాళ్ళకి తెలుసు చెన్నై పిచ్ ఎప్పుడు స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. సో స్పిన్తో బాల్తో ఒక మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం నమ్మకం వాళ్ళకు ఉంది. సో నూర్ అహ్మద్ తెచ్చుకున్నారు, అశ్విన్ తెచ్చుకున్నారు, జడేజా ఉన్నాడు. సో స్పిన్తో మొత్తం అటాక్ చేశారు. ఎంఐ కూడా పవర్ ప్లేలో మాత్రమే బోల్టన్, దీపక్ చహర్ వేశాడు. తర్వాత సత్యనారాయణ రాజు ఒక్క ఓవర్ వేశాడు. తను కూడా ప్లేయింగ్ లో ఉంటాడని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో తను కూడా తీసుకున్నారు. మేబీ పెర్ఫార్మెన్స్ అంత రాలేదు, కాకపోతే మంచి ప్లేయర్. ఆ నర్వ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు మేబీ. అండ్ మనం చూసుకుంటే నూర్ అహ్మద్ 4 వికెట్స్ తీశాడు, ఖలీల్ అహ్మద్ 3 వికెట్స్ తీశారు. ఇద్దరు అహ్మద్లు దుల్లగొట్టు వదిలేశారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ డీసీకి ఉన్న ఎల్ఎస్జీకి జరుగుతుంది. ఒక విధంగా అది డీసీ ఎల్ఎస్జీ అనుకుంటే కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జీ అండ్ రిషబ్ పంత్ వర్సెస్ డీసీ కూడా అనొచ్చు. ఉన్న ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. సో చూద్దాం, లెట్స్ స్టార్ట్. వెన్యూ వచ్చేసరికి మన వైజాగ్లో ఏసీడీ వీడీసీఏ స్టేడియంలో జరగబోతుంది. సాయంత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 165 to 170 మధ్యలో ఉంటుంది.
అది యావరేజ్ స్కోర్ పేపర్ మీదకి. కానీ లాస్ట్ ఇయర్ ఆడిన మ్యాచ్లో కూడా చూస్తే 200+ అయితే ఈజీగా కొడతారు. ఈ రోజు పిచ్ కూడా అంతగా తేడా ఏమి ఉండదు, పక్కా 190 200+ స్కోర్ అయితే చూస్తాం. అండ్ చేజింగ్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వైజాగ్లో చాలా ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్ డైమెన్షన్ కూడా చాలా చిన్నవి, మిస్ కూడా 6 వెళ్తుంటాయి. లాస్ట్ డే మనం ఉప్పల్లో చూసినట్టే జరుగుతుంటుంది. సో హెడ్ టు హెడ్ ఎల్ఎస్జీ కొత్తగా వచ్చిన టీం కాబట్టి పెద్దగా ఏం లేదు. 5 మ్యాచెస్ జరిగి ఎల్ఎస్జీ 3 గెలిచారు, డీసీ 2 గెలిచారు. సో ఎల్ఎస్జీ హ్యావ్ ఎన్ ఎడ్జ్. కాకపోతే ఇద్దరు ప్లేయర్లు స్వాప్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఎల్ఎస్జీ డీసీకి వచ్చింది, డీసీ ఎల్ఎస్జీకి వెళ్ళింది. సో ప్లేయర్స్లో పెద్దగా చాలా తేడా అయితే వచ్చింది. సో ఇదనమాట వినిస్టర్స్ గురించి. ప్రాబుల్ ఇలా చూద్దాం. ఫస్ట్ డీసీతో స్టార్ట్ చేద్దాం. డీసీ ప్రాబుల్ అని వచ్చేసరికి ఇఫ్ కేఎల్ రాహుల్ అవైలబుల్గా ఉంటే తను ఖచ్చితంగా నెంబర్ 4లో ఆడతాడు. మేబీ కొత్త రోల్, అంటే ఓపెనింగ్ కాకుండా ఫినిషర్ రోల్లో ఆడదాం అని చెప్పి అనుకుంటున్నారు. సో కేఎల్ రాహుల్ కానీ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా నెంబర్ 4 ఆడతాడు. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసరికి మెగ్గర్ అండ్ డూప్లెసిస్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా కంక్లూడ్ SA-20 వాళ్ళ టీంని ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్ళాడు. సో హీఈస్ ఇన్ గుడ్ ఫామ్. అండ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీతో కూడా ఆడాడు, చూసాం, పెద్ద 6లు కొడతాడు అండ్ ఆ ఇంటెంట్ చూపిస్తాడు పవర్ ప్లేలో. మెగ్గర్కి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగ్గర్కి ఎప్పుడు ఆ ఇంటెంట్ తోటి ఆడతాడు. తను ఏంటంటే ఫస్ట్ బాల్ నుంచి కొడతాం, అవుట్ అయిపోయాం అంతే, ఆ టైప్లో ఆడుతుంది మెగ్గర్కి. సో మెగ్గర్ కానీ కొద్దిగా లక్ ఉండి క్యాచెస్ కానీ నో మ్యాన్స్ లాంటివి పడి లేదా ఒకటి రెండు డ్రాప్లు కానీ వస్తే మార్క్ ఓవర్స్ ఖచ్చితంగా మెగ్గర్ కానీ 35-40 బాల్స్ సెంచరీ కొట్టే సత్తా ఉన్నాడు. సో హీఈస్ ఎ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి బౌలర్స్ ఉతకాలని ట్రై చేస్తాడు. సో నెంబర్ 3 వచ్చేసరికి అభిషేక్ పోరల్, లెఫ్ట్ హ్యాండర్ని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ టీంలో నాకు అక్షర్ పటేల్, అభిషేక్ పోరల్ తప్ప ఇంకే లెఫ్ట్ హ్యాండ్ కనిపించట్లేదు. సో అభిషేక్ పోరల్ని నెంబర్ 3లో వేస్తారు. కెప్టెన్సీ మన కీపింగ్ కూడా చేస్తాడు. సో లాస్ట్ ఇయర్ కూడా తను మంచి ఇన్నింగ్స్లో ఆడాడు. సో ఇయర్ కూడా అదే ఇన్నింగ్స్లో ఆడతాడని చూద్దాం. తను కూడా మంచి అటాకింగ్ ప్లేయర్. సో ఇఫ్ కేఎల్ రాహుల్ అవైలబుల్ ఉంటే కేఎల్ రాహుల్ నెంబర్ 4లో వస్తాడు. లేదంటే కరుణ్ నాయర్ నెంబర్ 4లో వచ్చి అక్షర్ పటేల్ 6కి వెళ్ళి సమీర్ రిజ్వీ 7 or 8లో రావచ్చు. స్టెప్స్ కూడా 6కి రావచ్చు. సో దిస్ విల్ అంటే ఈ విధంగా బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ అక్షర్ పటేల్, కరుణ్ నాయర్ కూడా రీసెంట్ సయీద్ ముస్తక్ అలీ కావచ్చు, రంజిల్లో కావచ్చు, బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు కరుణ్ నాయర్. సో తనకి సీజన్ చాలా బ్రేక్ త్రూ సీజన్గా అవ్వబోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టబ్స్ని కూడా చాలా నమ్మకం చూపించారు తన మీద, రీటైన్ చేసుకున్నారు. అంటే రీసెంట్గా పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు, సౌత్ ఆఫ్రికాలో కూడా తనకి పెద్దగా ఛాన్స్ రాలేదు, వచ్చిన ఛాన్స్లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చాడు. సో స్టబ్స్ ఫామ్లో అయితే లేడు, కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడు. హోప్ స్టబ్స్ కూడా ఫామ్లోకి రావాలని కోరుకుంటారు. ఎలాగైతే ఆర్సీబీకి సాల్ట్ ఫామ్లోకి వచ్చాడో డీసీకి స్టబ్స్ కూడా ఫామ్లోకి రావాలని కోరుకుంటారు. అశుతోష్ శర్మ లాస్ట్ ఇయర్ పంజాబ్ ఆడాడు, చూసాం, లాస్ట్లో వచ్చి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఎలాగైతే ఆడాడు. సో హీ కుడ్ బి ద ఫినిషర్. ఇఫ్ అశుతోష్ శర్మ వద్దు అనుకుంటే త్రిపుర్ణ విజయ్తో వెళ్ళొచ్చు. త్రిపుర్ణ విజయ్ ఆల్రెడీ ఆంధ్రాకి ఆడుతుంటాడు, వైజాగ్లో చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉన్నాడు, తనకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆఫ్ స్పిన్ వేస్తాడు, ఫినిషింగ్ కూడా చేస్తాడు. సో త్రిపుర్ణ విజయ్ కూడా మంచి పిక్ అవ్వచ్చు. అండ్ బౌలింగ్ వచ్చేసరికి దే హ్యావ్ వెరీ సెటిల్డ్ బౌలింగ్ యూనిట్. స్టార్క్, కుల్దీప్, నటరాజన్, ముఖేష్, వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా ఉంటారు. మేబీ మోహిత్ శర్మను కావాలంటే తీసుకురావచ్చు డెత్లో వేయడానికి. కాకపోతే వాళ్ళ డెత్ బౌలింగ్ నటరాజన్, స్టార్క్తో బాగానే ఉంది. సో స్పిన్నింగ్కి వచ్చేసరికి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ముఖేష్ కుమార్, స్టార్క్ కొత్త బాల్తో వేయొచ్చు, నటరాజన్, స్టార్క్ డెత్లో వేయొచ్చు. మిడిల్ ఓవర్స్లో నీకు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అండ్ ఇఫ్ త్రిపుర్ణ విజయ్ గారి టీంలో ఉంటే తనతో మిడిల్ ఓవర్స్ కంటిన్యూ చేయొచ్చు. సో దే హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ 11. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్హెచ్జీ టీం చూద్దాం. ఎల్హెచ్జీ టీం వచ్చేసరికి మిచిల్ మార్క్రమ్తో ఓపెన్ చేయొచ్చు, లేదు మనకి ఒక ఫారెన్ బౌలర్ కావాలనుకుంటే ఐదర్ మార్క్రమ్ ఆర్ మిచిల్ మార్ష్లో ఎవరైనా కూర్చోబెట్టి ఆరెంజ్ జువెల్ని ఆడించవచ్చు. ఇంకో ఇది ఏంటంటే మార్ష్ ఓన్లీ బ్యాటింగ్ ఆడతారంట, బౌలింగ్ వేయరు. సో క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇది ఒక మెసేజ్ ఉంది. సో మార్క్రమ్, మిచిల్ మార్ష్ ఇద్దరు ఎవరైనా ఆడొచ్చు, లేదా ఇద్దరు కూడా ఆడొచ్చు. సో దట్ ఈస్ అప్ టు ద టీమ్ మేనేజ్మెంట్. నెంబర్ 3 వచ్చేసరికి పంత్ వస్తాడు, కెప్టెన్ అండ్ తనే వికెట్ కీపర్ కూడా. నెక్స్ట్ పురాణ్ T20స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్టర్. నెక్స్ట్ బడోని, తన మీద చాలా నమ్మకం చూపించారు. తను కూడా లాస్ట్ ఈ ఇయర్ మొత్తం రంజీల్లో ఢిల్లీకి కెప్టెన్సీ కూడా చేశాడు రంజీల్లో. సో తను కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో నెంబర్ 6 మిల్లర్, అంటే నెంబర్ 5 అందరూ మిల్లర్ వేస్తున్నారు, కాబట్టి నేనైతే మిల్లర్ని 6 వేస్తాను. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ అయిపోతారు, అప్పుడు నీకు బౌలింగ్లో నీకు
స్పిన్తో మిమ్మల్ని ఆడించుకోవచ్చు. సో ఐ థింక్ బడోని అట్ నెంబర్ 5 ఇస్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ మిల్లర్ 6 మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. మిల్లర్ మనకు తెలుసు మిల్లర్ గురించి. అండ్ సమాద్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి ఆడాడు. ఈ ఇయర్ తనకి బ్రేక్ త్రూ సీజన్ అవ్వాలని ఎల్ఎస్జీ కోరుకుంటారు. ఎందుకంటే ఆ ఫినిషింగ్ ఎబిలిటీ ఉంది సమాద్లో. బట్ చూద్దాం. షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగానే ఆడతాడు. సో నెక్స్ట్ రవి బిష్నాయ్ అండ్ మొహిసిన్ ఖాన్ ప్లేస్లో తక్కువనే అయితే రిప్లేస్ చేశారు. అండ్ ఐ థింక్ తక్కువ డైరెక్ట్గా ప్లేయింగ్ గ్రౌండ్లోకి వచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఫాస్ట్ బౌలింగ్ ఇష్యూస్ అలాంటివి. ఇఫ్ అవేష్ ఖాన్ ఈస్ ఫిట్, అవేష్ ఖాన్ ఖచ్చితంగా ఆడతాడు. లేదు మార్క్ రామ్, మిషిల్ మాస్లో ఎవరైనా కూర్చోబెడితే ఆర్యన్ జోయిల్ని ఓపెనింగ్ చేస్తే అప్పుడు షమార్ జోసెఫ్ని మీరు బౌలింగ్లో తీసుకురావచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆప్షన్. లేదు అవేష్ ఖాన్ ఫిట్ లేడు అండ్ టాప్లో మీరు మార్క్రమ్ ఖచ్చితంగా ఆడతారనుకుంటే దెన్ ఆకాష్ సింగ్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్, చెన్నైకి ఆడాడు. సో తను కూడా ఉన్నాడు. ప్రిన్స్ యాదవ్ రీసెంట్గా ట్రైనింగ్స్లో కూడా చాలా చూసాం, మంచి ఫాస్ట్ వేస్తాడు. రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. జైర్ ఖాన్ కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్పాడు. సో మేబీ తనతో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. సో దిస్ ఈస్ ద ప్రాబుల్ 11. అండ్ ఎల్ఎస్జీ పేస్ బౌలింగ్ కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా అంత కన్సిస్టెన్సీ కనిపించట్లే. సో ఈరోజు ప్లేయర్ టు వాచ్ ఫర్ చూద్దాం. ఎల్హెచ్లో ప్లేయర్ టు వాచ్ ఫర్ ఇస్ నన్ అదర్ దెన్ పంత్ డీసీ నుంచి ఎల్హెచ్కి వచ్చాడు అంటే మేబీ తనకు అక్కడ మనీ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎల్హెచ్కి అయితే వచ్చాడు. అండ్ దే పేడ్ హిమ్ 27 crores, హైయెస్ట్ ఫర్ ద ఐపీఎల్. అండ్ పంత్ హ్యాస్ టు ప్రూవ్ హిస్ వర్త్. అంటే పంత్ పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెప్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. సో పంత్ అయితే ప్లేయర్ టు వాచ్ ఫర్ ఎల్హెచ్జీ నుంచి. డీసీ విషయంకి వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఆడితే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ప్లేయర్ టు వాచ్ ఫర్ అవుతాడు. ఎందుకంటే తను ఎల్ఎస్జీతో ఉన్న ఎమోషనల్ రిలేషన్ అలాంటిది. సో ఎల్ఎస్జీతో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ పెర్ఫామ్ చేయాలని కోరుకుందాం కేఎల్ రాహుల్ ఆడితే. లేదు కేఎల్ రాహుల్ లేడు, అవైలబుల్లో లేడు అంటే ప్లేయర్ టు వాచ్ ఫర్ అక్షర్ పటేల్. ఫస్ట్ మ్యాచ్ యాజ్ ద కెప్టెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, మంచి ఫామ్లో కూడా ఛాంపియన్షిప్లో కూడా నెంబర్ 5 బ్యాటింగ్ ఆడాడు. సో బ్యాటింగ్ ఎబిలిటీ కూడా చాలా ఉంది అండ్ హీ కెన్ ఫినిష్ ద ఇన్నింగ్స్. సో అక్షర్ పటేల్ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇదనమాట. అండ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఐల్ గో విత్ ఢిల్లీ. అండ్ టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చేజింగ్ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. కానీ మన హైదరాబాద్లో కూడా చూసాం, చేజింగ్ వస్తే ఛాన్స్ ఉంటుంది కానీ నువ్వు 250 260 కొడితే ఎంతగానో చేసేస్తారు బౌలింగ్ అయితే మాత్రం, బ్యాటింగ్ టీం అయితే మాత్రం. సో ఐ థింక్ డీసీ హ్యావ్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ ది విన్నింగ్ ద మ్యాచ్. ఎందుకంటే మనకి ఎల్ఎస్జీ బౌలింగ్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది. సో దే కెన్ టేక్ ఆన్ దెమ్. దట్ ఈస్ వాట్ ఫర్ టుడే. ఇంతవరకు చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జెన్యున్గా కంటెంట్ అయితే ఇస్తున్నాం. సో కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్, అంతకంటే ఇంకేం కోరుకోలేం. ఓకే, థ్యాంక్ యూ.